కమ్యూనిస్టులు రుమేనియాను కైవసం చేసుకున్న తర్వాత అనేకమైన అక్రమాలకు పాల్పడ్డారు. వారిని ఎదిరించిన వారిని ఊచకోత కోశారు. కొంతమంది సైనికులు యవన స్త్రీలను చెరిపివేశారు. తమకు లోబడిన వారిని కిరాతకంగా కాల్చి చంపివేశారు. ఒక సమయంలో తమకు లోబడిన 15 మంది యవన స్త్రీలకు మరణశిక్షను అమలుపరుస్తున్నారు. ఒక రూములో మిషన్ గన్ ముందు నిలవబెట్టి ఒక్కొక్కరిని కాల్చివేస్తున్నారు. అప్పటికే 7 బలైపోయారు. ఇప్పుడు ఏవి వంతు వచ్చింది. ఏవి దేవుని యందు భయభక్తులు కలిగి తన జీవితంను పరిశుద్ధంగా కాపాడుకున్న స్త్రీ. ఏవిని రూమ్లోనికి తీసుకుని వెళ్ళి మిషన్ గన్ ముందు నిలవబెట్టి కళ్లకు గంతలు కట్టారు. ఎల్లప్పుడూ దేవుని స్తుతించడం నేర్చుకునే ఏవి ఈ సమయంలో కూడా దేవుని స్తుతించడం ఆరంభించింది. సైనికాధికారి గన్ను ఆన్ చేశాడు. ఏవి మరెక్కువగా దేవుని స్తుతించడం సాగింది. ధన్ ధన్మని తుపాకీ శబ్దం మోగింది. ప్రభువా, నన్ను తుపాకీతో కాల్చినప్పటికీ నాకు నొప్పి లేదు, నీకు స్తోత్రం అని చెప్పింది ఏవి. తర్వాత కొంతసేపు నిశ్శబ్దం. ఏవి మాత్రము దేవుని స్తుతిస్తూనే ఉన్నది. కొంతసేపటికి ఏవి తన కళ్ళకు కట్టిన గంతలను తీసి చూడగా సైనికాధికారి ఏవి కాళ్ళ దగ్గర పడి ఉన్నాడు. గదంతా కలయి చూసింది. పైనున్న అద్దాల్లో రంధ్రాలు కనిపించాయి. వాటి ద్వారా తుపాకీ గుళ్ళు దూసుకెళ్ళినట్లు తెలుస్తుంది. తన గుండెల్లోకి గురిపెట్టిన తుపాకీని కిటికీ వైపు త్రిప్పింది ఎవరు? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కీర్తనలు 34:7 అన్న వాక్య ప్రకారం ఒకవేళ దేవుని దూత వచ్చి ఆ మిషన్ గన్ను త్రిప్పివేశాడేమో. ఈ అద్భుతాన్ని చూచిన సైనికాధికారి ఆ శిక్షను రద్దు చేసి ఏవితో పాటు మిగిలిన 7 కూడా వదిలివేశాడు. తర్వాత ఏవి న్యూజిలాండ్కి వెళ్ళి కుటుంబంతో సహా దేవుణ్ణి సేవించుచున్నది.